రాధా, నా బిడ్డ తల మీద చేయేసి మీ నాన్న నేను చంపలేదని ఒక్క మాట ఒక్కసారి చెప్పు రాధా. ప్రమాణం చేయి రాధా. ఏంటి రాధా మాట్లాడవేంటి? వాడు చెప్పిందంతా నిజమేనా? నువ్వు ఆయన చెప్పింది, నువ్వు ఆయన చెప్పింది. అయ్యో నమ్మలేకపోతున్నానే, నమ్మలేకపోతున్నా. ఇలాంటి ఘోరం చేశాక మా కుటుంబానికి మేలు చేస్తున్నట్టు నటించావా? పోయి పోయి నిన్ను. రాధా, 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 నా బిడ్డ ఇలా కుంగిపోవడం నేనెప్పుడు చూడలేదే. మాట్లాడినానా? ఏమైందో చెప్పు. అమ్మా, రాధాని మీద ఎటువంటి తప్పు లేదమ్మా. మా యజమాని చిన్న దూరం చంపడానికి వెళ్తే అప్పుడు రాధాన్ని అడ్డుపడ్డారమ్మా. ఆ గొడవలో కత్తి మొన తగిలి మా యజమాని చనిపోయారమ్మా. నిజంగానే రాజాన్ని హత్య చేయలేదమ్మా. ఇప్పుడు కూడా ఆ బాలరాజుని రాధాన్న ఏం చేస్తుంటారమ్మా? ఆ జేపీ అన్న మీద నేరం మోపాలని వాళ్ళ మనుషులతో ఆ పని చేయించుంటాడు. అయ్యా, అమ్మ తీసుకెళ్ళండి అయ్యా. జరగవే, ఒక ప్రాణాన్ని కాపాడబోయే కదా నీకు పరిస్థితి వచ్చింది. ఇంకా తలదించుకున్నావు ఎందుకు? నీకేం జరగదు, మనం వెళ్దాం. రాదా ఎప్పుడేం చేయాలో వాడికే బాగా తెలుసు. వాడు చూసుకుంటాడు. నువ్వు నిశ్చింతగా నువ్వు ఏడవకుండా వాడికేం కాదు. కంగారు పడుకో. పద అన్న, ఈ పాటికి పోలీసుల విషయం తెలుసుంటుందన్నా. వాళ్ళు వచ్చా మనం వెళ్ళిపోతామన్నా. రండన్నా, రండన్నా. ఆ కుటుంబానికి చేసిన పాపానికి చివరి వరకు వాళ్లకు తోడుగా నిలబడదాం అనుకున్నాను. కానీ ఆ జేపీ వీళ్ళని ప్రశాంతంగా బతకనివ్వడం. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి బాలరాజ్ సంగతి చూడు. పో, వెళ్ళరా. ఇక తన సంగతి పోలీసులు చూసుకుంటారు. ఎంత పని జరిగిపోయిందిరా. చిన్న దొర ఎక్కడున్నా? రాధా, నన్ను నరికింది రాధా కాదు. ఏడోకమ్మా, అన్నకేం కాదమ్మా, మేము ఉన్నాం కదా. అన్నకేం కాదమ్మా, నువ్వు భయపడకమ్మా.